నమస్తే, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నమస్కారం సార్. నమస్తే సార్, మనం ఒక 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. చాలా ఇష్యూస్ జరుగుతుంది. ముఖ్యంగా టీవీ ఛానల్స్‌లో కూడా దీని గురించి బాగా డిస్కషన్ చేశారు. మన రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి, ఒక పెద్ద వెబినార్ లాగా పెట్టి, ఒక పెద్ద స్క్రీన్ మీద ఎలక్షన్ కమిషన్స్‌లో ఎటువంటి అవకతవకలు ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి, తాము అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణలోనే ఇన్ని రకాల బోగస్ ఓట్లు ఉన్నాయని, 1,00,000కు పైగా ఉన్నాయని చెప్పేసి వాటన్నిటి గురించి డేటా అంతా తీయడం బయటకు జరిగింది. సో అసలు ఇక్కడ ఏం jరుగుతుంది? అండ్ ఈ బోగస్ ఓట్లు అనే దాని గురించి ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఓట్లు వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఎక్కువ ఓట్లు గుద్దారు అని చెప్పి కొంతమంది అంటారు, రిగ్గింగ్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు బీజేపీ మాట్లాడింది, ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడింది, ఒకప్పుడున్న లోకల్ పార్టీస్ కూడా మాట్లాడారు. కొత్తగా ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు దీంట్లో? ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ అనేది, గతంలో ఉన్న రిగ్గింగ్ అనేది ఒక పాత మాట. అది చాలా కాలంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వచ్చిన ఒక 2 ఎలక్షన్స్ పోతే తర్వాత నుంచి ఆ రిగ్గింగ్ అనేది జరుగుతూనే ఉంది. రిగ్గింగ్ గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. రిగ్గింగ్ అంటే గతంలో ఏంటంటే, ఎవరైతే మన రిగ్గింగ్ చేయగలిగే బలం ఉన్నదో, ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఒకేసారి బూత్ను ఆక్రమించడం, ఓటర్లందరిని బయటికి పంపించేసి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకు గుద్దుకోవడం అనేది, అప్పుడే ఏముండే బ్యాలెట్ పేపర్ ఉండే, ఆ విధంగా గుద్దుకోవడం అనేది సహజంగా, చాలా సహజంగా జరిగిపోయింది. దాన్ని రిగ్గింగ్ అనేవాళ్ళు. ఆ రిగ్గింగ్ అనేది క్రమక్రమంగా మారిపోయింది పద్ధతి. ఈవీఎంలు వచ్చాయి. ఈవీఎంలు రావడంతో నీ రిగ్గింగ్ అనేది మారిపోయింది. తర్వాత 2014 ఎలక్షన్స్ తర్వాత వస్తున్న ఆరోపణలు ఏంటంటే, ఈవీఎంలనే హ్యాక్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు, ఈవీఎంల ద్వారా వీళ్ళు గెలుస్తున్నారు అనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒక కాంగ్రెసే కాకుండా మిగతా పక్షాలు, ప్రజా సంఘాలు, చాలా హక్కుల సంఘాలు కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాయి. మొన్న రాహుల్ గాంధీ మాట్లాడడానికంటే ముందే లాస్ట్ ఎలక్షన్స్కి సంబంధించి చాలామంది రాశారు. ది వైర్, ది ప్రింట్ అనే వెబ్సైట్స్, ఇంకొన్ని వెబ్సైట్స్ చాలా వివరంగా ఉదాహరణలతో సహా అక్కడికి వెళ్ళి పరిశోధించి రాశాయి. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నది పూర్తిగా వేరే, భిన్నమైంది కాదు, కానీ కొంత వేరే రకమైంది. లాస్ట్ టైము ఎలక్షన్స్కి సంబంధించి కొన్ని సంస్థలు పరిశోధించి ప్రకటించింది ఏంటంటే, పోలైన ఓట్ల కంటే లెక్కబెట్టిన ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయని. దేశంలో చాలా నియోజకవర్గంలో 1000 ఓట్లు పోలైతే లెక్కబెట్టింది 1500. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా జరిగింది అనేది రిపోర్ట్లో వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా పోలైన ఓట్ల కంటే లెక్కబెట్టిన ఓట్లు, పోలైన ఓట్ల కంటే లెక్కబెట్టిన ఓట్లు ఎట్లా ఎక్కువైతే అసలు ఎలా జరుగుతాయి? అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఇది విధంగా జరుగుతుందా? 1000 ఓట్లు ఉన్నాయి, ఓ నియోజకవర్గంలో 1000 ఓట్లు ఉన్నాయి. 1000 మంది ఓట్లు లేకపోతే ఒక 800 మంది వేస్తారు, లేకపోతే 700 మంది 900 మంది వేస్తారు, కొంతమంది వేయరు. కానీ 1200, 1300 ఓట్లు ఎట్లా పోలవుతాయి? అయితే ఇక్కడ వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, చాలా మంది ఏమంటున్నారంటే, కొంతమంది ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్తూ ఉంటారు, యూపీ నుంచి కానివ్వండి, లేకపోతే నేపాల్ నుంచి, ఎక్కడి నుంచో వీళ్ళందరూ ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేయడానికి రావడమో, లేకపోతే అక్కడ కూలి పనులు చేయడానికో, లేకపోతే ఏదో ఒక చిన్న కంపెనీలో, ఫార్మాసిటికల్ కంపెనీలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు, అక్కడికి వచ్చిన క్రమంలో వాళ్ళు అక్కడ ఓటు వేయాలన్న ఉద్దేశంతో కొంతమంది అడ్రస్లు తీసుకొని అక్కడ వచ్చారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే, ఆ కంపెనీలో జాయిన్ అవడానికన్నా ముందు మీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఇవన్నీ లోకల్గా ఉండాలని చూపించాలని చెప్పి అడిగారు, అందుకోసం మేము తీసుకున్నామని కొంతమంది అంటూ ఉన్నారని, దీనికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా ప్రచారంలో ఉన్నాయి. అంటే ఇది జరిగే అవకాశం లేదు. ఏది జరిగినా ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళు మాత్రమే ఓట్లు వేయాలి. ఓటర్ లిస్టులో లేని వాళ్ళు అయితే ఓట్లు వేయకూడదు. ఓటర్ లిస్టులో ఒక వ్యక్తి 2 చోట్ల ఉండొచ్చు, అదొక స్కామ్. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్లో చాలా ఏళ్ళు ఉండడం వల్ల ఇక్కడ ఓటు రిజిస్టర్ చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు రిజిస్టర్ అయి ఉంటుంది. ఇలా ఉండేది ఒక భాగం అయితే, ఏది ఉన్నా సరే ఒక గ్రామంలో 1000 మంది ఓట్లు రిజిస్టర్ అయి ఉంటే, ఓటర్ లిస్టులో ఉంటే 1500 ఓట్లు ఎట్లా వస్తాయి? అది కదా చర్చించాల్సింది. 1500 ఓట్లు లెక్క పెట్టారు, 1000 ఓట్లు పోలవ్వాల్సింది 1500 ఓట్లు ఎట్లా లెక్క పెట్టారు అనేది చర్చ. ఆంధ్రప్రదేశ్లో అట్లా చాలా నియోజకవర్గాల్లో జరిగిందనేది రిపోర్ట్లు వచ్చాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో చాలా నియోజకవర్గాల్లో ఆ విధంగా వచ్చాయి. 6 గంటల దాకా ఎక్కడైనా సరే 6 గంటల దాకా ఓట్లు వేయడానికి అవకాశం ఉంటే, 6 గంటల తర్వాత వచ్చిన వాళ్ళని ఓట్లు వేయడానికి అంగీకరించారు. ఎక్కడికి వచ్చిన వాళ్ళని? ఆ ప్రిమిస్ లోపల ఉన్న వాళ్ళని అంగీకరిస్తారు, బయట ఉన్న వాళ్ళని అంగీకరించారు. ఆ ప్రిమిసెస్ లోపల ఉన్న వాళ్ళు
అది 12 గంటల వరకు జరగవచ్చు, 8 గంటల వరకు, ఎంతవరకైనా జరగవచ్చు. ఆ టైంలో ఈ గడబడంతా జరిగింది అనేది ఒక ఆరోపణ, రుజువు అయింది కాదు. రుజువు చేయడం అంటే ఎవరు రుజువు చేయాలి? ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఉంటే, నిజాయితీగా ఉంటే రుజువు అవుతుంది, లేకపోతే రుజువు అయ్యే అవకాశమే లేదు. ఎన్నికల కమిషనే ఒక పార్టీకి మద్దతు పలికింది అనుకో, అది ఎప్పటికీ రుజువు అయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా దీని మీద ఆరోపణలు చేస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ తనకు దీనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలనో ఎన్నికల కమిషన్కి అప్లై చేశాడు. డిజిటల్ డీటెయిల్స్ కావాలని అడిగాడు ఆయన. డిజిటల్ డీటెయిల్స్ ఇవ్వలేదు ఎన్నికల కమిషన్. హార్డ్ కాపీ ఇచ్చింది, అంటే ప్రింట్ చేసి మొత్తం ప్రింట్ చేసి కట్టలు ఒక 7 అడుగుల ఎత్తు, ఆయన ఆ రోజు ప్రెస్ మీట్లో చూపెట్టిన 7 అడుగుల ఎత్తుతో అనేక పేపర్లు ప్రింట్ చేసి ఇచ్చింది. ఎందుకు డిజిటల్ కాపీ ఇవ్వలేదు అనేది ఒక ప్రశ్న. అవును, అంటే ఈ రోజులలో డిజిటల్ కాపీ ఇవ్వాలి, టు బి ఫ్రాంక్. ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక ప్రశ్న. డిజిటల్ కాపీ కాకుండా ప్రింటెడ్ మ్యాటర్ అయితే చాలా అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు అవకతవకలు అంటే కావాలని చేయక్కర్లేదు, ప్రింట్ సరిగా కాకుండా, మొహం కనిపించకుండా, ఓటర్ మొహం కనిపించకుండా, పేర్లు సరిగా కనిపించకుండా చేయడం చాలా ఈజీ. డిజిటల్ కాపీలో అది జరగదు. అవును, దీనివల్లనే ఎన్నికల కమిషన్ కావాలని. ఇంకోటి ఏంటంటే డిజిటల్ కాపీ చెక్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది, చాలా ఈజీ అవుతుంది. ఒక పేరు గల వ్యక్తి ఎన్ని చోట్ల ఓట్లు వేస్తున్నాడు, పవన్ కృష్ణ అనే వ్యక్తి ఫలానా పవన్ కృష్ణ అని కొట్టి ఎన్ని చోట్ల ఓటేస్తున్నాడు అంటే తెలిసిపోతుంది. కానీ హార్డ్ కాపీ అయితే తెలిసే అవకాశం లేదు. కొన్ని లక్షల కాపీలు ఉన్నప్పుడు ఈ పవన్ కృష్ణ ఎక్కడైనా వెతుకుతారు. కాబట్టి అదొక సమస్య. ఈ సమస్యలు పరిష్కరించుకోవడం అంత ఈజీ కాదు కాబట్టి వాళ్ళు డిజిటల్ కాపీలు ఇవ్వకుండా హార్డ్ కాపీలు ఇచ్చారు అనేది ఒక ఆరోపణ. అయినా సరే దాన్ని పరిశోధించి రాహుల్ గాంధీ కావచ్చు, ఆయన టీం కావచ్చు, దాన్ని పరిశోధించి కొన్ని విషయాలు బయటకు తీశారు. ఆయన తీసిన విషయం చాలా ప్రెస్ మీట్లో చాలా వివరంగా చాలాసేపు ప్రెస్ మీట్లో వివరించాడు. ఏమని? ఉదాహరణకు ఆయన కర్ణాటక తీసుకున్నాడు, కర్ణాటకలో కొన్ని నియోజకవర్గాలు తీసుకున్నాడు. కర్ణాటక ఆయన కాంగ్రెస్ గెలిచిన ప్రాంతమే, అక్కడే తీసుకున్నాడు. కర్ణాటకలోని ఒక నియోజకవర్గంలో ఒక ఇంట్లో 80 ఓట్లు ఉన్నాయి. అవును, అలాగే చాలా ఒక ఇల్లు గురించి అడ్రస్తో సహా చూపెట్టాడు ఆయన. 80 ఓట్లు ఉన్నాయి, అట్లా చాలా చూపించిండు ఆయన. దీని మీద ఆయన చూపించడమే కాదు, దీని మీద టైమ్స్ ఆఫ్ ఇండియా, వైర్, ది ప్రింట్ వెబ్సైట్స్, ఇంకొన్ని వెబ్సైట్స్, చాలా జాతీయ వెబ్సైట్స్ దీని మీద ఎంక్వైరీ చేసాయి, ఫ్యాక్ట్ చెక్ చేసాయి. తర్వాత ఈయన చెప్పిన వెంటనే ఆ ఏరియాకి వెళ్ళాయి. ఏదైతే సెంట్రల్ నియోజకవర్గం ఉందో అక్కడ యాక్చువల్గా సెంట్రల్ నియోజకవర్గం ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం కింద ఉన్న 7, 8 సమ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు మొత్తం కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ చాలా మెజారిటీ. పార్లమెంటు కాన్స్టిట్యున్సీ బీజేపీ గెలిచింది. ఓకే, ఎందుకు అట్లా గెలిచింది అనేది మొదటి నుంచి జరుగుతున్న చర్చ. అదే నియోజకవర్గంలో జరిగిన ఇది మహదేవ్పురం. ఆ నియోజకవర్గంలో ఇది జరిగింది చర్చ. ఈయన చూపించిండు. వెంటనే వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఒక 80 ఓట్లు ఏదైతే ఇల్లు అని చెప్తున్నారో ఆ ఇంటికి ఈ టీవీ ఛానళ్ళ వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి చూస్తే ఆ ఇల్లు ఒకటే రూము రేకుల ఇల్లు. ఆ ఇంట్లో ఉన్న అతను బెంగాల్ అతను, అస్సాం అతను, ఒకతను ఉన్నాడు. అతను ఇంటర్వ్యూ చేశారు. అతను ఈ మధ్య 2 నెలల క్రితం వచ్చాడు. అందులో 80 మంది ఓటర్లు లిస్టు చూపించి వీళ్ళని ఎప్పుడు చూశారంటే తెలియదు, నేను ఈ మధ్య చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళు ఎవరికి తెలియదు అన్నాడు. ఆ ఇల్లు ఎవరిది? జయరాం రెడ్డి అని ఒక అతను బీజేపీ అభిమాని. ఆ అతన్ని కూడా ఇంటర్వ్యూ చేసింది ఒక ఛానల్. ఈ వీళ్ళు మీకేమో తెలుసు అంటే, నేను ఎప్పుడు చూడలేదు, నేను వీళ్ళకి ఎప్పటికీ రెంట్ ఇవ్వలేదు, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, వీళ్ళు ఎలాగ ఓటర్ లిస్ట్లోకి వెళ్ళారు, ఈ అడ్రస్తో ఎలా ఓటర్ లిస్ట్లోకి వెళ్ళారు అనేది నాకు కనీసం ఏమాత్రం అవగాహన కూడా లేదు, వీళ్ళని ఎప్పుడు చూడలేదు అని జయరాం రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు. న్యూస్ 18 అని ఒక ఛానల్ వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు ఆ జయరాం రెడ్డితో మాట్లాడినప్పుడు అతను కూడా ఏమన్నా అంటే, ఇక్కడికి చాలా మంది వస్తూ పోతూ ఉంటారు, ఇక్కడ దగ్గరున్న కంపెనీలో పనిచేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఏంటి ఎప్పుడైనా కూడా ఒక కార్డు, ఒక ఆధార్ కార్డు కావాలన్నా, ఒక సెల్ ఫోన్ సిమ్ కార్డు కావాలన్నా, ఏది కావాలన్నా ఇంటికి కరెంట్ బిల్లు లేకపోతే అద్దెకున్న ఇంటిదే తీసుకొని వెళ్తారు. సో ఆ విధంగా ఉండొచ్చు అని కూడా అన్నారు అని కూడా ఒకటి చూపించారు. వచ్చింది. ఒక 80 మంది మారారా ఆ విషయం
ప్రింట్ వాళ్ళు చాలా స్పష్టంగా 80 మంది ఈ సంవత్సరంలో, 80 మంది ఈ సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 80 మంది మీ దాంట్లో వచ్చి మారారా? లేదు. వీళ్ళని ఎప్పుడైనా చూశారా? అది కూడా అడిగారు. వీళ్ళని ఎప్పుడైనా చూశారా ఈ ఫోటోలు? చూడలేదు అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. వీళ్ళెవ్వరిని నేను చూడలేదు అంటే ఆయన రెడ్డికి ఇచ్చిన వాళ్ళ మొహాలు ఆయనకు తెలియదా? తెలుసు స్పష్టంగా. కానీ అయినా వాళ్ళ 80 మంది పేర్లు ఉన్నాయంటే అది ఖచ్చితంగా ఫాల్స్, ఫేక్ అనేది అక్కడ అర్థమవుతుంది. అది ఒక ఫ్యాక్ట్ చెక్. చాలా చేశారు, మిగతా అన్ని ప్రతిదాన్ని చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇంత జరిగిన తర్వాత ఎన్నికల కమిషన్ దీని మీద ఏం చర్య తీసుకుంటుంది? చర్య తీసుకోకపోగా ఏమన్నదంటే, ఇవన్నీ ఏవైతే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో దీన్ని ప్రమాణం చేసి సిగ్నేచర్ చేసి ప్రమాణం చేసి మాకు ఇవ్వండి. అంటే ప్రమాణం చేసి పార్లమెంటులో ప్రమాణం చేసి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం, ఆయనే చెప్పాడు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎంపీగా స్వీకరించిన ఈ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఇచ్చిన వివరాల మీద, ఈయన కొత్తగా తీసుకొచ్చింది కాదు, ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరాలనే తీసుకొని ఆయన ఇవి తప్పులు ఉన్నాయని చాలా క్లియర్గా చెప్పిన తర్వాత ప్రమాణం చేయండి అంటే అర్థం ఏంటి? అవే విషయాలు చెప్తున్నాడు ఆయన, వేరే విషయాలు ఏం కొత్తవి చెప్పట్లే, వాళ్ళు చూపించిన విషయాలే చెప్తున్నాడు. ప్రమాణం చేయడంలో అర్థం ఏంటి? చేయండి, ప్రమాణం చేసి చెప్పండి, సిగ్నేచర్ పెట్టండి, అర్థం ఏంటి? ఒకవేళ ఈయన రేపు సిగ్నేచర్ చేసి ఈ తప్పులు ఉన్నాయని ఇస్తే అప్పుడు ఏం చేస్తుంది ఎన్నికల కమిషను? ఇది ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డేనే, ఆ రాత్రే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోని చాలా మ్యాటర్ ఎందుకు డిలీట్ అయింది, దానికి ఎందుకు జవాబు చెప్పట్లేదు? ఏపీకి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఓటర్ లిస్టులో మొత్తం డిలీట్ ఎందుకు చేశారు? డిలీట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అట్లా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన వెబ్సైట్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? అంటే ఓ రకంగా చాలా సర్వేలు లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ రావడానికి అవకాశం ఉందని చెప్పి అన్నారు. అంటే రాకుండా పోవడానికి కారణం ఇదే అయి ఉండొచ్చు. కావచ్చు, ఏదైనా కావచ్చు. కూటమి ఉంది అక్కడ, కూటమిలో భాగం బీజేపీ, వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కూడా వచ్చింది మరి కర్ణాటకలో. నేను ఇది బీజేపీ వచ్చిందా కాంగ్రెస్ వచ్చిందా సమస్య కాదు, ఎలక్షన్ కమిషన్ సమస్య. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎలక్షన్ కమిషనే దొంగ ఓట్లను ఎందుకు నమోదు చేస్తోంది? ఎవరి కోసం ఈ కుట్ర చేస్తుంది దేశం మీద? ఇది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు, ప్రజలకు, మనకు సంబంధించిన వ్యవహారము, మన హక్కులకు సంబంధించిన వ్యవహారము, మన స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారము. మనం ఎవరైతే ఓట్లేద్దాం అనుకుంటున్నామో భారతదేశ ప్రజలము, వాళ్ళు ఓట్లేసిన వాళ్ళు గెలవకుండా ఎవరైతే దొంగ ఓట్లతో గెలుస్తున్నారో మన హక్కును గుంజుకుంటున్నారు. మనకు నమ్మిన వాళ్ళను, మనకు నచ్చిన వాళ్ళని ఎన్నుకునే హక్కును వాళ్ళు గుంజుకుంటున్నారు. దుర్మార్గంగా, బలవంతంగా గుంజుకుంటున్నారు. ఇది మనకు సంబంధించిన సమస్య. ఇది రాహుల్ గాంధీకో, ఆర్ఎస్ఎస్కో, లేకపోతే బీజేపీకో, ఇంకో పార్టీకో సంబంధించిన సమస్య కాదు. ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య. మన ఎన్నికల సిస్టమ్ మీద అనేక అనుమానాలు రేకెత్తించే సమస్య. ఇది ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం కదా, మాది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోని. ఎలక్షన్స్ కూడా అద్భుతంగా ఎలక్షన్స్ జరిగే ప్రజాస్వామ్య దేశం అని, దాని మీద కూడా ఇవాళ నీడలు కమ్ముకున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇది ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు జనం. మిగతా దేశాల ప్రజలు ఏమనుకోవాలి, మిగతా దేశాలు ఏమనుకోవాలి మన గురించి? మనం దొంగ నోట్ల రాజ్యం ఇది అని శ్రీశ్రీ ఆ రోజు చెప్పినట్టే, ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పాడు శ్రీశ్రీ, చాలా ఏళ్ల క్రితమే. దొంగ ఓట్ల రాజ్యం ఇది అని. దొంగ ఓట్ల రాజ్యం అనేది కనబడుతుంది కదా, దొంగ నోట్లు అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు దొంగ ఓట్ల రాజ్యం అనేది కూడా అర్థమవుతుంది కదా. ఇట్లా దొంగ ఓట్లతో అధికారంలోకి ఎవరైనా వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, సిపిఎం వచ్చినా, సిపిఐ వచ్చినా, బీజేపీ వచ్చినా, మన హక్కును గుంజుకున్నట్టే కదా. మనం ఎవరినైతే కోరుకుంటున్నాం వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చినట్టే కదా. దీని మీద కదా మాట్లాడాల్సింది. ఇక రెండో అంశము, దీనికి సంబంధించి మీడియా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది భారతదేశంలో అంటే ఇది చిన్న విషయం కాదు. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టడం అనేది చిన్న విషయం కాదు. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ చిన్న విషయమే కావచ్చు. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలు ఏదో పైన చెప్పింది కాదు, రుజువులతో సహా ఒక 7 అడుగుల ఎత్తున పేపర్లు చూపిస్తూ వాటిని పరిశోధించి తీసుకొచ్చి చాలా వివరంగా చూపించిన విషయాలు, కొన్ని ఛానళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేసి నిజమని చెప్పిన విషయాలని భారతదేశంలోని ముఖ్యమైన మీడియా ఇగ్నోర్ ఎందుకు చేసినట్టు?
ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాలు ఆశించి మీడియా ఈ విధంగా చేస్తుంది? మీడియా ప్రజల కోసం ఉందా, పాలకుల కోసం ఉందా, లేకపోతే కొన్ని పార్టీల కోసం నడుస్తుందా అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మీడియాను నమ్మలేని పరిస్థితి. మీడియా ఏకపక్షంగా, మీడియా కొన్ని పాలక పక్షాలకు బానిసగా మారింది అనడానికి ఇది ఒక గుర్తు. ఇంత జరుగుతుంటే, ఇంత స్పష్టంగా కనబడుతుంటే, నువ్వు అది స్పష్టంగా అది అబద్ధమైన రాయి. కనీసం అది అబద్ధమని నువ్వు ఫ్యాక్ట్ చెక్ చేసి, ఈ రాహుల్ గాంధీ చెప్పినంత అబద్ధమని రాసినవా? కనీసం అబద్ధమని రాయడానికి నువ్వేమన్నా అక్కడ పరిశోధన చేసినవా? అదైనా చేసి రాయాలి కదా. అసలు ఏది దాన్ని పట్టించుకోకపోతే అర్థం ఏంటి? కావాలనే ప్రజలకు ఈ వార్తలు వెళ్లకుండా చేయడం కోసం ఇంత చాలా పెద్ద స్కామ్. ఇదొక స్కామ్. ఎలక్షన్ కమిషన్ చేసిన స్కామ్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఎలక్షన్ కమిషన్ చేసిన స్కామ్ని, అంటే భారతదేశాన్ని ఎవరు పరిపాలించాలి అని నిర్ణయించాల్సిన ప్రజలు తాము నిర్ణయం తీసుకొని ఓట్లేసిన తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చిన ఎలక్షన్ కమిషన్, అంటే ఒక ఎలక్షన్ కమిషన్లో ఉన్న 10 మందో 5గురో 4గురో వాళ్ళు భారతదేశాన్ని మొత్తాన్ని తమ చెప్పు చేతుల్లో నడిపిస్తున్న దుర్మార్గమైన పరిస్థితి. మీడియా ఆ పరిస్థితి కనబడుతున్న మీడియా ఏం చేస్తుంది? మీడియా ఎందుకు దాని మీద కనీసం దృష్టి సారించట్లేదు? ఎవరో 1-2 మీడియా వదిలేసి నేషనల్ ఛానల్స్ మొత్తం, నేషనల్ మీడియా మొత్తం, రీజనల్ ఛానల్స్, మన తెలుగు ఛానల్స్ కూడా దాని మీద అసలు పట్టింపలేవు. ఎందుకు అంత భయపడుతున్నది మీడియా? ఎందుకు వణికిపోతుంది? ఎవరికి భయపడుతోంది? ఎవరి బూట్లు నాకుతోంది? బూట్లు నాకడమేనా, వణికిపోవడం? 2 ఉన్నాయి ఇక్కడ. బూట్లు నాకుతుంది, వణికిపోతుంది కాబట్టి బూట్లు నాకుతుంది. ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ చాలా దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు కూడా మీడియా నిటారుగా నిలబడ్డది. ఇండియా ఎక్స్ప్రెస్ గోయంక ఆ రోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తన ఎడిటోరియల్ పేజీ మొత్తం బ్లాక్ కలర్ పేజీ నింపేశాడు, బ్లాక్ పేపర్ ప్రకటించాడు. అది చిన్న విషయం కాదు. చాలామందికి అర్థం కాకపోవచ్చు బ్లాక్ పేపర్ ప్రకటిస్తే ఏమవుద్దని. ఇందిరాగాంధీకి ధిక్కరణ, ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీకి ధిక్కరణ. ఆయన ఏ వార్తలు రాయాలో ఏం రాయొద్దో ఇందిరాగాంధీ డిసైడ్ చేస్తున్న టైంలో ధిక్కరిస్తూ ఒక బ్లాక్ పేపర్ ప్రదర్శించాడు. అది కదా మీడియా చేయాల్సింది. అది కదా మీడియాకు ఉండాల్సిన సత్తా, ప్రజల పట్ల ఉండాల్సిన ప్రేమ. అది ఏమైంది? బూట్లు ఎందుకు నాకుతున్నది ఈ మీడియా? మన నేషనల్ మీడియా కావచ్చు, రీజనల్ తెలుగు మీడియా కావచ్చు, బూట్లు ఎందుకు నాకుతుంది? ఈసీకి కాదు ఇక్కడ బూట్లు నాకుతున్నది. ఈసీని నడిపిస్తున్న బీజేపీకి బూట్లు నాకుతున్నారు వీళ్ళు. వణికిపోతున్నారు. బీజేపీ అంటే ఎక్కడ కేసులు పెడతారో, ఎక్కడ లోపలేస్తారో, ఎక్కడ జైళ్ళల్లో వేస్తారో. దొంగ కేసులే కదా పెట్టడానికి. ఏముంది దొంగ కేసు పెట్టడానికి? పెట్టిన తర్వాత గెలుస్తారా గెలవరా, కేసు నిరూపిస్తారా నిరూపించిన తర్వాత విషయం. కానీ కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది కదా. ఆ భయంతో బూట్లు నాకడానికి సిద్ధమవుతున్న మీడియా ఈ దేశ ప్రజలకు జవాబు చెప్పి తీరాల్సిందే. మీడియా చెప్పాలి. ఈసీ ఖచ్చితంగా తల ఉంచుకొని తప్ప ఒప్ప తప్పిది అని కొట్టేస్తే అయిపోదు. ఎలా తప్పు? ఆయన అయితే రాహుల్ గాంధీ ఏ నియోజకవర్గాలకు సంబంధించి వివరంగా చెప్పాడో ఆ వివరాలతో సహా ఎట్లా తప్పో నిరూపించాల్సిన అవసరం ఎన్నికల కమిషన్ మీద ఉంది. వెబ్సైట్లోంచి ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ డిలీట్ చేసేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? అంటే మీరు ఏమంటారు? ఇప్పుడు వీళ్ళొక స్ట్రాటజికల్గా ఒక హార్డ్ కాపీస్ ఇచ్చి అందులో ఒకవేళ అవకతవకలు బయటపడితే ఈ లోపల డిజిటలైజ్డ్ ఉన్న వాటిని డిలీట్ చేసేసి రేపు పారదర్శకత ఉంది మాకని చూపించుకునే అవకాశం ఉంది. ముందే ఇట్లా ప్లాన్ చేశారా అనేది చెప్పలేము, కానీ ముందు ప్లాన్ చేసి ఇవన్నీ చేశారు. ముందు ప్లాన్ చేసింది నేను అడిగినప్పుడు డిజిటల్ ఇస్తే చాలా ఈజీగా బయటపడుతుంది కాబట్టి డిజిటల్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ ఇంత పరిశోధన చేసి, రాహుల్ గాంధీ ఒక్కడే కాదు పెద్ద టీం పెట్టినట్టున్నారు అర్థమవుతుంది. ఒక టీం చాలా నెలలు పనిచేస్తే కానీ అవి బయటకు రావు. టీం మొత్తం బయట పెట్టిన తర్వాత ఇది ముందే తీసేసేది. ఒకవేళ రాహుల్ గాంధీ ఈ విధంగా చేస్తాడు అని ఈసీకి ముందే తెలిస్తే వెబ్సైట్ నుంచి ముందే తీసేసేది. ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు మొత్తం బయటపడతాయి. ప్రజలు కూడా దాన్ని ఈసీ వెబ్సైట్లో ఉన్నాయని బయటికి తీస్తుంటారు కదా. నా నియోజకవర్గాల్లో నా ఇంటి పక్కన ఏముంది, నా ఇంట్లో ఏముంది అని చూసుకుంటారు కదా. అది చూసుకోకుండా చేయడం కోసం రాహుల్ గాంధీ పక్కన పెట్టి ఇప్పుడు ప్రజలు ముందుకు వస్తారు కదా, దాన్ని చూసుకోకుండా మొత్తం డీటెయిల్స్ పీక్ పడేసింది, డిలీట్ చేసేసింది. కారణం ఏంటి? కుట్ర. ఇది కుట్ర కాకుండా ఇంకా ఇంకేముంటుంది అందులో? వాళ్ళు ఎందుకు కుట్ర చేస్తున్నారు? ఈసీ కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు బీజేపీకి అనుకూలంగా కుట్ర చేస్తున్నారని ఇవాళ కాదు 10 ఏళ్లుగా
ప్రతి అడుగడుగున ప్రతి ఎన్నికల్లో కనబడుతున్నది. సార్ ఇక్కడ ఈసీ ఒకటే కాకుండా ఈడీ తీసుకున్నా, సిఐడి, సిబిఐ ఎవరిని తీసుకున్నా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్న ఏ ఒక్క ఆర్గనైజేషన్ తీసుకున్నా కూడా అది రూలింగ్ పార్టీకే మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు నేనే అనేది ఏంటంటే, ఒక లేమన్గా, ఒక నార్మల్ సగటు మనిషిగా, సరే మీరు అంటున్నారు ఇప్పుడు మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు, బూట్లు నాకుతున్నారంటే, మన మీడియాలో దువ్వాడ శ్రీనివాసరావు గారు లాంటి ఇష్యూ గురించి అయితే డిబేట్లు నడుస్తాయి, కానీ ఇలాంటి వాటి నడవవు. జనాలకు కూడా అంత టైం లేదన్నట్టుగా వీళ్ళు కూడా తయారైపోయారు. ఇందులో జనాలకు కూడా చైతన్యం లేదు. ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎప్పుడు జరిగేదే కదా. ఏ సెంట్రల్ ఆర్గనైజేషన్ అయినా కూడా రూలింగ్ పార్టీతో ఉంటుంది. కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్తో ఉంటుంది, బీజేపీ ఉంటే బీజేపీతో ఉంటుంది. అలాంటప్పుడు మన ఎలక్షన్ కమిషన్ని అనడం వల్ల ఇక్కడ ఉపయోగం ఏముంటుంది? డెఫినెట్లీ రేపు అది నీరు గారిపోతుంది కదా అంటారు. ఎన్నికల కమిషను ఇంత వెన్నెముక లేకుండా ఉన్నది మొదటిసారి చరిత్రలో. ఓకే. వెన్నెముక ఎన్నికల కమిషనే కాదు, ఈడీ అయినా, మీరు చెప్పినట్టు సిబిఐ అయినా, ఈడీ అయినా, ఏదైనా అప్పుడున్న పాలకపక్షం చెప్పినట్టు వినడం సహజంగా మొదటి నుంచి జరుగుతుంది. అది కూడా తప్పే, కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా ఎప్పుడు చేయలేదు, అంత సాహసం చేయలేదు. రాజీనామాలు చేసి, మీరు గుర్తుండాలి, రాజీనామాలు చేసిపోయారు. మరీ ఒత్తిడి, ఇందిరాగాంధీ ఒత్తిడి తెస్తే రాజీనామాలు చేసిపోయారు. ఇందిరాగాంధీ లాంటి పవర్ఫుల్ వ్యక్తి ఒత్తిడి, నాకు ఈ విధంగా చేయాలంటే రాజీనామాలు చేసిపోయారు. అంటే అంత ధైర్యం ఉండేది వాళ్ళ. ధైర్యం ఒకటే కాదు, స్వార్థరహితం. కనీసం మనం ఏదైతే ప్రమాణాలు చేసి వచ్చామో, ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ పదవిలోకి వచ్చామో దానికోసమైనా పనిచేయాలని కనీసం నీతి ఉండేది, నిజాయితీ కనీసం ఉండేది. ప్రజల కోసం చేయాలని గొప్ప ఆశయాలు లేకపోవచ్చు, కనీసం మనం తీసుకుంటున్న జీతానికి పని చెయ్యాలి, ఈ దేశం కోసం ఇది చెయ్యాలి, పార్టీల కోసం కాదు అనే కనీసం నిజాయితీ అయినా ఉండేది. ఇప్పుడు అది లేకుండా పోవడానికి చాలా ఉన్నాయి. ఒకటి, చీఫ్ జస్టిస్లే తీసుకో. చీఫ్ జస్టిస్లు ఎన్నడైనా భారతదేశంలో కానీ, భారతదేశంలో చీఫ్ జస్టిస్లు, సుప్రీంకోర్టు ఇంత సాగిలబడడం అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా ఉందా? ఇంత వెన్నెముక లేకుండా ఒక సుప్రీంకోర్టు ఉండడం అనేది ఎప్పుడైనా ఉందా? సుప్రీంకోర్టు తీర్పులు, అసలు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కూడా తీర్పులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇస్తేనే కదా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. సరే, ఎమర్జెన్సీలో జడ్జిలందరూ మళ్ళీ ఇందిరాగాంధీకి తానా అన్నారు, కానీ అప్పుడు కూడా ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీ పెట్టినప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా నిలబడ్డ జడ్జిలు సుప్రీంకోర్టులో చాలామంది ఉన్నారు. ఇప్పుడేంటి? ఇప్పుడు ఏం జరుగుతోంది? చీఫ్ జస్టిస్ అయితే చీఫ్ జస్టిస్ రిటైర్ అయిపోగానే పదవి వస్తుంది, ఎంపీ పదవో, ఇంకో పదవో. ఆ పదవి వస్తుందని ముందే డిసైడ్ అయిన తర్వాత చీఫ్ జస్టిస్ పదవి ఇచ్చేవాడికి వ్యతిరేకంగా ఎందుకు తీర్పిస్తాడు? ఎందుకు మాట్లాడతాడు? మాట్లాడే అవకాశమే లేదు. ఎంత దారుణంగా ఉందంటే, మొన్న బాంబే హైకోర్టు ఒక కామెంట్ పాస్ చేసింది, చాలా దుర్మార్గమైన కామెంట్. సిపిఎం వాళ్ళు మహారాష్ట్రలో బాంబేలో పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఒక ర్యాలీ తీయడానికి పర్మిషన్ పెడితే పోలీసులు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చేయాలి? ఇస్తానని చెప్పాలి. శాంతి భద్రత సమస్య ఉంది కాబట్టి ఇవ్వనని చెప్పాలి. ఇది కదా. ఒక భారతదేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఇది చేస్తారా అని అడిగింది కోర్టు. ఇంత దుర్మార్గమానే? భారతదేశం మీద ప్రేమ ఉన్నవాడికి పాలస్తీన్ మీద ప్రేమ ఉండొద్దా? భారతదేశం మీద ప్రేమ ఉన్నవాడికి ఇంకే దేశం మీద ప్రేమ ఉండొద్దా? ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు జడ్జిలు ఏం ఆశిస్తాం న్యాయ వ్యవస్థ నుంచి? ఇప్పటికే అన్ని వ్యవస్థలు దిగజారిపోయినాయి, దుర్మార్గమైన జర్నలిస్ట్ వ్యవస్థ. 4వ స్తంభం అని చెప్తున్న జర్నలిజం ఎప్పుడో దిగజారిపోయింది. మొదటి స్తంభం ఎప్పుడో పొలిటికల్ పాలిటిక్స్ సర్వనాశనం అయిపోయినాయి, దిగజారిపోయింది. పార్లమెంటు దిగజారిపోయింది, జర్నలిజం దిగజారిపోయింది. ఐఏఎస్ ఐపీఎస్లు కూడా రాజకీయ నాయకులు చెప్పింది తప్ప ఇంకోటి చేసే పరిస్థితులు లేదు ఇప్పుడు. కోర్టులు కూడా, కనీసం కోర్టుల మీద ఉండేది ఆశ ప్రజలకు. ఇప్పటికీ ఎంతో కొంత కోర్టు, చివరాఖరికి మనం చేయాల్సింది కోర్టే, మనం పోవాల్సింది కోర్టే, జడ్జి దగ్గరికి పోవాలనుకుంటారు కదా. ఆ కోర్టులు కూడా ఇట్లా తయారైతే భారతదేశంలో ప్రజలు ఎవరి మీద ఆధారపడాలి? వాళ్ళ జీవితాలు ఎట్లా రేపు ఎవరి మీద నమ్మకంతో బతకాలి ఈ దేశంలో? అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయిన తర్వాత, అన్ని వ్యవస్థలు ఒక పార్టీకి అనుబంధ సంస్థలు అయిపోయిన తర్వాత ఇంకెవరి కోసం ప్రజలు ఎవరి మీద నమ్మకంతో బతకాలి? ఎవరి మీద నమ్మకంతో ఎవరి తలుపు తట్టాలి తమకు కష్టం వస్తే? అంత దుర్మార్గంగా కోర్టులు కూడా తయారైన తర్వాత ఈసీ చాలా దారుణంగా తయారైపోయింది. అన్ని వ్యవస్థల్లో ఈ ఆర్ఎస్ఎస్ భావజాలము అన్ని వ్యవస్థల్లో జ్వరబడ్డది. ఆర్ఎస్ఎస్ భావజాలం జ్వరబడ్డం ఒకటే కాదు, రేపటి వాళ్ళ
టార్గెట్ అయితే 2040 హిందూ రాష్ట్రం, హిందూ రాజ్యం ఏర్పాటు చేయాలనే వాళ్ళ టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ ఓడిపోకుండా చేయాలి. బీజేపీ వస్తూనే ఉండాలి, ఎప్పుడు 2040 దాకా రావాలి. తర్వాత ఎట్లా వాళ్ళదే రాజ్యం, రాజ్యాంగం ఏమి ఉండదు, మనవాదమే రాజ్యాంగం ఉంటుంది. అంబేద్కర్ రాజ్యాంగం ఉండదు, ఇక మనవాదమే రాజ్యాంగం పెడతారు కాబట్టి అప్పుడు సమస్య లేదు. అప్పటిదాకా వాళ్ళదే నడవాలి. కాబట్టి ఈసీని వాళ్ళ చేతుల్లో ఉంచుకుంటారు. ఈసీ మాట వినకపోతే తీసిపడేస్తారు. తీసివేయడానికి పార్లమెంటులో మెజారిటీ ఉంది వాళ్ళకి, ఎవరినైనా తీసేయగల సత్తా వాళ్ళకు. చీఫ్ జస్టిస్ కూడా తీసేయగలరు ఇప్పుడు. అంటే ఇక్కడ ఒక బేసిక్ డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఈసీ అనేది ఒక మనిషి కాదు, ఒక చిన్న కంపెనీ కాదు, ఒక పెద్ద వ్యవస్థ, భారతదేశ వ్యాప్తంగా ఉంది. దాన్ని మ్యానిపులేట్ చేయాలనుకున్నప్పుడు అది అంత ఈజీగా జరుగుతుందా? బయటికి రావా కొన్ని విషయాలు? బయటికి రాకుండా ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసే అంత సీన్ ఉందంటారా? ఖచ్చితంగా పకడ్బందీగా ప్లాన్ చేశారు. చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళనే వాళ్ళ చేతిలో పెట్టుకొని ఆడించిన చరిత్ర ఉంది. తర్వాత ఎంపీ సీట్లు ఇచ్చారు. ఈసీ ఈసీ చాలామంది ఎంప్లాయీస్ ఉండొచ్చు, నడిపేది ముగ్గురే కదా. ఆ ముగ్గురు వాళ్ళ చేతుల్లో ఉండాలి కదా. వాళ్ళ ముగ్గురికి రేపు అయిపోయిన తర్వాత ఆ ముగ్గురులో ఒక్కడు చాలా ముఖ్యమైన వాడు, వాడిని అయిపోయిన తర్వాత అతనికి పదవి ఇస్తామంటే సరిపోతుంది కదా. ఆయన ద్వారా మొత్తం చేయించవచ్చు. ఏది మార్పులు చేయాలన్నా, ఏది జరగాలన్నా ఆ ఈసీలో ఉన్న ముగ్గురు ఏదైనా చేయగలరు కదా. అందరు శేషన్ లాంటి వాళ్ళు ఉండరు. శేషన్ అని మన చరిత్ర సృష్టించాడు భారతదేశంలో. ఈసీ ఎన్నికల కమిషనర్గా ఉండి చరిత్ర సృష్టించిన వాడు, గడగడలు ఆడించిన వాడు కాంగ్రెస్ పార్టీని. అప్పుడు బీజేపీ బలంగా లేదు, కాంగ్రెస్ పార్టీని ఒడికించిన వాడు. అటువంటి వాళ్ళు ఈసీలుగా ఉన్న దేశం ఉంది మనది, అటువంటి చరిత్ర మనది. శేషన్ అంటే ఉచ్చబోసుకున్నారు రాజకీయ నాయకులు. శేషన్ పేరు చెప్తే నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచారు రాజకీయ నాయకులు. అట్లాంటి చరిత్ర ఉంది మనకి. ఇప్పుడు చాలా ఈజీ. ఒక ప్రభుత్వం తలుచుకుంటే ఏ వ్యవస్థనైనా తన పూర్తి కంట్రోల్లోకి తీసుకోగలదు, ఏ వ్యవస్థనైనా తన గుప్పెట్లో పెట్టుకోగలదు అనేది నిరూపణ అవుతుంది, జరుగుతోంది ఇది. అయితే 2011లో ఇదే ఎలక్షన్ కమిషన్ ఏదైతే మన ఈవీ మిషన్ది, ఎలక్ట్రానిక్ ఈవీ మిషన్ ఏదైతే ఉందో ఈవీఎంని హ్యాక్ చేస్తున్నారు అని పదే అంటే ఒక ఛాలెంజ్ విసిరింది 2011 నవంబర్లో. దీన్ని కనుక హ్యాక్ చేసి చూపిస్తే మేము దేనికైనా సిద్ధం అని. దాన్ని ఇంతవరకు ఎవరు స్వీకరించలేదు. చాలామంది వాటికి మాట్లాడినప్పుడు దాన్ని ఒకసారి చేసి చూపించాడు. ఒక డమ్మీ ఈవీఎంని తీసుకొచ్చి దాని ఏదో హ్యాక్ చేసినట్టు చూపించారు, కానీ అది యాక్చువల్ ఈవీఎం కాదనేది కూడా క్లియర్ కట్గా అది రుజువైంది. లైక్ వైజ్ సరే, ఒకవేళ ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడుగుతున్నది టూ మచ్ అనుకుందాం, అయినా కూడా ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఒక సైన్డ్ అఫిడవిట్ మీరు మాకు ఇస్తారా, ఇచ్చిన తర్వాత మేము దీని మీద తప్పకుండా మేము నివేదిక దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అది ఇవ్వడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి? రాహుల్ గాంధీ చేయడం మనకు సంబంధించిన విషయం కాదు. ఇది నేను అంటున్న ప్రజలకు సంబంధించిన విషయం. ఈసీకి నిజంగానే ఈ దేశం మీద ప్రేమ ఉంటే, ఈ దేశ ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఉంటే, ఈ దేశ ప్రజల హక్కుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈసీ చేయాల్సిన పని అది. రాహుల్ గాంధీ చేస్తాడా, రాహుల్ గాంధీ గొప్పోడా, రాహుల్ గాంధీ కాదా, మనకు సంబంధించిన సమస్యే కదా అసలు. రాహుల్ గాంధీ ఓడిపోతాడా, రాహుల్ గాంధీ గెలుస్తాడా, మనకు సంబంధించిన సమస్య కాదు. మనకు సంబంధించిన సమస్య ఏంది? ఈ భారతదేశంలో ఎన్నికల సిస్టమ్, ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం. నేను అడుగుతున్న ప్రశ్న, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తావా? రాహుల్ గాంధీ అడగకపోతే నువ్వు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తావా? రాహుల్ గాంధీ సంతకం పెట్టకపోతే నువ్వు మర్డర్ చేసి పడేస్తావా ప్రజాస్వామ్యాన్ని? ప్రజలు అడుగుతున్న ప్రశ్న, ప్రజలకు సంబంధించిన సమస్య. దీన్ని కాంగ్రెస్కో రాహుల్ గాంధీకో సంబంధించిన సమస్యగా తీసుకుంటే ఎట్లా? ఆయన పక్కన పెట్టండి అసలు రాహుల్ గాంధీని ఓ విషయం బయటికి తీసుకొచ్చాడు. లేకపోతే ఓ చౌదరో, వెంకటేశ్వరరావు, పుల్లయ్యో, ఎల్లయ్యో, రమణో, పవనో బయటికి తీసుకొస్తారు. కానీ వాళ్ళు ఈజీ సింపుల్గా ఇది ఒక మిస్లీడింగ్ టాపిక్, ఇది రాజకీయాలకు సంబంధించింది, ఈజీ పర్ఫెక్ట్గా ఉందని చెప్పి వదిలేస్తుంది. రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటారు కదా. చేసుకున్నప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ చూస్తున్నాం కదా, ఇక్కడ బీజేపీ ఇప్పుడు అందులో ఆయన డ్రగ్స్ వాడాడు అని ఈయన అంటాడు, అబద్ధం ఆయన అంటాడు, అయిపోయాయి. అదే జరుగుతుంది. అది ఈసీ కూడా రాజకీయ నాయకుల్లాగా తయారైతే ఎట్లా అంటున్నా నేను. ఈసీ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ కదా. నువ్వు రాజకీయ నాయకుల్లాగా మాట్లాడితే ఎట్లా? నువ్వు ఈ దేశ ప్రజలు కడుతున్న ట్యాక్స్ల మీద ఆధారపడి నీకు జీతాలు తీసుకొని నువ్వు పనిచేస్తున్నావు. రాజ్యాంగబద్ధంగా చేస్తానని నువ్వు ప్రమాణం చేసినావు. ఆ ప్రమాణానికి అనుగుణంగా తప్పు జరిగిందని చూపించినప్పుడు, తప్పు జరిగిందా లేదా, జరగలేదా అయిపోతుందా? ఒక మర్డర్ జరుగుతుంది, నేనే మర్డర్ చేసినా నన్ను పట్టుకోపోతారు, నేను చేయలే చెప్తా, అయిపోయినట్టేనా? మర్డర్ చేసినట్టు నువ్వు నేను నిరూపించుకోవాలి నేను మర్డర్ చేయలేదని.
ఇప్పుడు యూఏపీఏ అని కొత్త చట్టం తీసుకొచ్చింది కదా బీజేపీ ప్రభుత్వం. యూఏపీఏ ఏంటంటే కోర్టులకు సంబంధించి అన్ని కేసుల కంటే యూఏపీఏ కేసు చాలా దుర్మార్గమైంది కూడా. నీ మీద ఒక కేసు పెడితే, నువ్వు మర్డర్ చేసినావనో లేకపోతే దాడి చేసినావనో కేసు పెడితే, నేను చెయ్యలేదని నువ్వు నిరూపించుకోవాలి. చేసినవని నిరూపించాల్సిన బాధ్యత నా మీద లేదు, ప్రభుత్వం మీద ఉండదు. నువ్వు నిరూపించుకోవాలి చేయలేదు అని. మరి ఇక్కడ ఎందుకు నిరూపించుకో? నా తప్పేం లేదు, నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. లేదు నేను తప్పు చేయలే అంటే అయిపోతుందా? నిరూపించుకో, నిజంగా చేయలేదు కదా తప్పు. ఈయన ఏవేవైతే నిరూపణలు చూపించాడో అవన్నిటినీ ఉదాహరణగా 80 ఓట్లే, ఆ ఇంట్లో 80 ఓట్లు ఉన్నాయని నిరూపించు. 80 ఓట్లు ఉన్నాయి ఆ ఇంట్లో అనేది నువ్వు నిరూపించాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా? ఫాల్స్ అని కొట్టిపడేస్తే ఎట్లా? కనబడుతుంది కదా కళ్ళ ముందు. టైమ్స్ ఆఫ్ ఇండియా, వైర్ ఇవన్నీ వెళ్ళి ఇంటర్వ్యూలు చేశాయి కదా ఇంటి ఓనర్తో సహా. నిరూపించు. ఆ ఇల్లు ఎవరైతే 34 ఎంతో నెంబరు, ఆ ఇంట్లో ఒకటే రూమ్ ఉంది, ఆ ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారని నీ దగ్గర ఉంది కదా, నిరూపించి ఉన్నారని. ఎందుకు మనం నిరూపించడానికి వెనకడుగేస్తున్నావు? ఫాల్స్ అని కొట్టేస్తే అయిపోతుందా? అందరి కళ్ళ ముందు నేను మర్డర్ చేసి నేను చేయలేదంటే అయిపోయినట్టేనా? ఇక ప్రజాస్వామ్యం ఇదేనా? ఇంతకంటే గొప్పగా ఏమి ఉండదా? సరే సార్, ఇప్పుడు మీరు అన్న ప్రశ్నతో పాటుగానే ఇప్పుడు అపోజిషన్లో ఉన్న వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు అండ్ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అయితే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే వాళ్ళు అంటున్న ప్రశ్న ఏంటంటే, ఇదే గొంతు ఎప్పుడైతే బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులు వీళ్ళందరూ వచ్చి, లేకపోతే రోహింగ్యాలు వచ్చి వాళ్ళు ఇక్కడ ఆధార్ కార్డులు తీసుకొని, లేకపోతే ఓటర్ ఐడి కార్డులు తీసుకొని వాళ్ళు ఇక్కడ ఓట్ల శాతాన్ని వాళ్ళు కూడా డైల్యూట్ చేస్తున్నారు, లేకపోతే సపరేట్ చేస్తున్నారు, దానివల్ల వేరే వాళ్ళకు కూడా అధికారంలోకి వస్తున్నారు అనే దాని గురించి వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు ఈ గొంతు లేవట్లేదు, ఇప్పుడు ఎందుకు లేస్తుంది అనేది ఒక ప్రశ్న కూడా వస్తుంది. అవి ఇచ్చింది ఎవరు? ఆధార్ కార్డులు ఇచ్చింది ఎవరు? ఎలక్షన్లో ఓటర్ కార్డులు ఇచ్చింది ఎవరు? అధికారంలో ఉన్న వాళ్ళు వేయాల్సిన ప్రశ్నలు సిగ్గుండాలి మాట్లాడడానికి. వాళ్ళు అధికారంలో ఉన్నారు 10 ఏళ్ల నుంచి, ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ ఆధార్ కార్డులు తీయాలంటే స్టేట్ గవర్నమెంట్లు మధ్యలో అడ్డు వస్తున్నాయి కదా. ఎక్కడ స్టేట్ గవర్నమెంట్? ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానంగా ఉన్నారు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం. బంగ్లాదేశ్లో శాంతి భద్రతలకి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నారు. బంగ్లాదేశ్ సంబంధించి వచ్చిన వాళ్ళంతా ఈశాన్య రాష్ట్రాలు. వాళ్ళు చెప్తున్నదే ఈశాన్య రాష్ట్రాలన్నీ బీజేపీయే ఉన్నది, బీజేపీకి సపోర్ట్ చేస్తున్న మిగతా పార్టీలే ఉన్నాయి. ఏం చేస్తున్నట్టు? అస్సాంలో ఏం చేస్తున్నారు చెప్పు? బీజేపీ అధికారంలో ఉన్నది కదా. ఏం చేస్తున్నారు? ఒకవేళ నిజంగానే బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆధార్ కార్డులు తీసుకున్నారు, ఓటర్ కార్డులు తీసుకుంటే 10 ఏళ్లుగా ఏం చేస్తున్నట్టు బీజేపీ? కళ్ళు మూసుకొని ఉన్నదా? అసలు ప్రశ్నించే హక్కు ఎక్కడిది బీజేపీకి? 10 ఏళ్ళుగా అధికారంలో ఉండి దొంగ అరిచినట్టు అధికారంలో ఉన్నది వాళ్ళు. ఇప్పుడు వచ్చి మీరు ఎందుకు చేయాల్సింది వాళ్ళు, చెయ్యకుండా వాళ్ళు ప్రశ్నించడం ఏంది? అసలు అర్థం ఉందా? అంటే ఈ లెక్కన చూసుకుంటే ఎలక్షన్ కమిషన్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయనేది వాస్తవం బయటపడుతుంది. ఇప్పుడు కొత్తగా లూప్ హోల్స్ ఉండడం కాదు, ఎలక్షన్ కమిషన్ భారతదేశంలో పుట్టినప్పటి నుంచి లూప్ హోల్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ నేను చెప్తున్నా కదా, ఒక సెషన్ టైంలో తప్ప మొత్తం ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉన్నది లేదు. సెషన్ టైంలో కూడా పర్ఫెక్ట్గా ఉందా? ఒక్కడున్నంత మాత్రం అయిపోతుందా? కాలేదు. అప్పుడు కూడా ఉన్నది, కానీ భయపెట్టాడు కొంత సెషన్ రాజకీయ నాయకుల్ని. ఆ తప్ప ఇంకే టైంలో కూడా ఎలక్షన్ కమిషన్ పర్ఫెక్ట్గా లేదు, లొసుగులతోనే ఉన్నది. కానీ ఇప్పుడు లొసుగులతోని కాదు, దుర్మార్గాలతో ఉన్నదంటున్నా. ఉట్టి లొసుగులు కాదు, దుర్మార్గాలు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేంత దుర్మార్గంతో ఉన్నది ఎలక్షన్ కమిషన్. ఒక పార్టీకి పూర్తిగా మద్దతుగా, ఒక పార్టీకి అనుబంధ సంఘంగా పనిచేస్తుంది ఎలక్షన్ కమిషన్ అనేది చెప్తున్నాను నేను. మరి ఇప్పుడు దాంట్లో ఆ కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది ఎలక్షన్ కమిషన్ ఎవరైతే అధికారులు 3 ఉన్నారో వాళ్ళు నిజంగా వెన్నెముక అనేది ఉంటే, వాళ్ళకి ధైర్యంగా ఉండగలిగితే, ఈ దేశం మీద ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఉంటే జరుగుతుంది. అయితే వాళ్ళ పోవచ్చు ఉద్యోగాలు, అంటే వాళ్ళ పదవులు పోవచ్చు, దానికి కూడా సిద్ధపడి వాళ్ళు చేయగలిగితే జరుగుతుంది. అంటే రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ అన్నట్టు అక్కడ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే, అట్ ది సేమ్ టైం చీఫ్ జస్టిస్లు కూడా వాళ్ళే ఉన్నారని చెప్పి అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళే ఉన్నారంటున్నారు. గ్రౌండ్ లెవెల్ దగ్గర నుంచి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త వీళ్ళందరూ అంటే ఒక పటిష్టమైన ఒక వ్యవస్థ ఉంది ఇప్పుడు వీళ్ళది. వీటిని ఛేదించుకొని రావాలంటే నాకు తెలిసి ఇది గవర్నమెంట్ నుంచి రాదు, పబ్లిక్ నుంచే ఒక రివల్యూషన్ అనేది రావాలి. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. ఈసీ ఉన్న ఓ 3 ఇప్పుడు ఎదురు తిరిగి ధైర్యంగా నిలబడ్డా, ఆ 3 తీసేసి పార్లమెంట్లో
పార్లమెంట్లో పెట్టి కూడా తీసేయగలదు. వాళ్ళ పార్లమెంట్లో బలం ఉంది కాబట్టి, ఇంకో కొత్త వాళ్ళని తీసుకురాగలదు. కాబట్టి వీటన్నిటి మీద ఖచ్చితంగా మీరు చెప్పినట్టు పీపుల్ నుంచి రావాల్సిందే తప్ప అధికారంలో ఉన్న వాళ్ళు ఏదో చేసి నలుగురు రాజీనామాలు చేసో నలుగురు ఏదో చేసో జరుగుతుంది అనుకోను. కానీ వాళ్ళ బాధ్యత ఏంటంటే పోతాయి, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు అంటే వాళ్ళ పదవులు పోతాయి కావచ్చు, కానీ బహిరంగంగా ఇది తప్పు చేస్తున్నాం అనే విషయం వాళ్ళు ఒప్పుకోవాలి. తప్పు చేసినామని ఒప్పుకోవాలి. నిజాయితీ ఉంటే, ఈ దేశం మీద ప్రేమ ఉంటే, ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, ప్రేమ ఉంటే తప్పు చేసినామని ఒప్పుకోవాలి. ఈ విధంగా తప్పులు సరిదిద్దడానికి ప్రయత్నించాలి. అప్పుడు పదవులు పోలి పదవులు పోవడానికి ఒప్పుకోకుండా కొత్త పదవులు రావాలని కోరుకుంటే ఇట్లనే ఉంటుంది పరిస్థితి. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా వాళ్ళ వల్లే ఏదో భారతదేశం బాగుపడిపోతుందని కాదు, ప్రజలే దీన్ని బాగు చేసుకోవాలి. వేరే మార్గం కూడా లేదు దీనికి, ప్రజలే బాగు చేసుకోవాలి. కానీ ఆ ప్రయత్నమైనా చేయాలి కదా, ఒక చిన్న ప్రయత్నమైన వాళ్ళు. అయితే సార్ ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న ఏంటంటే, అంటే ఒక లేమన్ నుంచి అడుగుతున్నా, ఒక మామూలు సగటు మనిషి, పరిజ్ఞానం లేనివాడు, ఇవన్నీ ఒకవేళ నిజమే అయితే 2040 దాకా వెయిట్ చేయడం ఎందుకు బీజేపీకి? ఇప్పుడే ఎలక్షన్ కమిషన్తో పెట్టుకొని మొత్తం ఒకేసారి క్లీన్ స్వీప్ చేయొచ్చు కదా అని ఒకటి. రెండో విషయం ఏంటంటే, కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాల్లో గెలుస్తుంది, ఇప్పటికి అక్కడక్కడ కొన్ని గెలుస్తుంది. సరే మీరు అన్నట్టు ఎంపీ ఎలక్షన్స్ బీజేపీకి మద్దతుగా ఉన్నా కూడా కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, కాంగ్రెస్ బీజేపీ రెండు తోడు దొంగలు అనుకోవాలా? లేకపోతే ఇక్కడ ఈ ఎలక్షన్ కమిషన్ ఇష్యూ అనేది నిజంగా అంత పెద్ద ఇష్యూ కాదు, వీళ్ళు ఇలాంటి ఒక ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు అనుకోవాలా రాజకీయ ప్రోద్బలం కోసం? దీనికి సంబంధించి రెండు అంశాలు ఉన్నాయి ఇందులో. ఒక భావజాలానికి సంబంధించింది, ఒకటి భౌతిక పరిస్థితులకు సంబంధించింది. భావజాలానికి సంబంధించి నువ్వు అన్నది కరెక్ట్. కాంగ్రెస్ నాయకుల భావజాలానికి బీజేపీ నాయకుల భావజాలానికి తేడా ఏం లేదు. ఇద్దరు మెజారిటీ మత భావజాలంతోనే ఉన్నారు. కాంగ్రెస్ ఏదో ఇప్పుడు లౌకికత్వం అని కథలు చెప్తుంది తప్ప కాంగ్రెస్కి లౌకికత్వం మీద ఏ ప్రేమ లేదు. ఓట్ల మీద ప్రేమ ఉంది. సెక్యులరిజం మీద దానికే ప్రేమ లేదు. ఓట్ల మీద ప్రేమ ఉంది. ముస్లిం ఓట్లను గంపగుత్తగా వేసుకోవాలి, మైనార్టీ ఓట్లను గంపగుత్తగా వేసుకోవాలి. దానికోసం సెక్యులర్ పదం అంటది తప్ప ఒక రాజకీయ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ, ఒక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏ రోజు కూడా హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా లేడు. హిందూ మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా లేదు. అంతెందుకు, రామజన్మభూమి, బాబ్రీ మసీద్ కూల్చివేత కాంగ్రెస్ కారణం కాదా? కూల్చేసింది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హిందూ మతోన్మాదులే కావచ్చు, కానీ దానికి కారణం ప్రధానమంత్రి కాదా? కాంగ్రెస్ ప్రధానమంత్రి పివి నరసింహారావు, మన తెలుగుడే. పివి నరసింహారావు కారణం కాదా? పివి నరసింహారావు కూల్చేస్తారని తెలియదా? తెలిసి జరిగింది, కూల్చాలని పివి నరసింహారావు కూడా కోరుకున్నాడు. బాబ్రీ మసీద్ కూల్చాలని కోరుకున్నాడు పివి నరసింహారావు. కాంగ్రెస్ భావజాల పరంగా ఇద్దరికి నాకు పెద్ద తేడా ఏం కనిపించదు. రాహుల్ గాంధీ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను బట్టి ఏమైనా తేడా ఉంటే ఉండొచ్చు. మాటలే, చేతలు కాదు. చేతలు ఎట్లుంటే రేపు అధికారంలోకి వస్తే తెలుస్తుంది. అయితే మీరు అడిగినట్టు భౌతిక ఇక్కడున్న పరిస్థితుల కారణాల రీత్యా ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట బీజేపీనే గెలిస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా అర్థమవుతుంది ఏం జరుగుతుందో. భారతదేశ ప్రజలకు కూడా అర్థమవుతుంది. అలా అర్థం కాకుండా ఉండాలి, వాళ్ళే అధికారంలో ఉండాలంటే ఏం చేయాలి? 2 బొక్కలు అటు కూడా పడేయాలి. కాంగ్రెస్ కూడా 2 బొక్కలు పడేస్తే, ఒక తెలంగాణ పడే, ఒక కర్ణాటక పడే, లేకపోతే ఇంకో రాష్ట్రం, 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాల్లో పోయే నష్టమేం లేదు. బీజేపీ ఎట్లా ఎంపీ ఎలక్షన్లు వాళ్ళే అధికారంలోకి వస్తారు. తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ఉండి కూడా ఎంపీ ఎలక్షన్లో 8 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఎంపీ ఎలక్షన్లో 8 సీట్లు రావడానికి బీఆర్ఎస్ కారణం కావచ్చు, రాజకీయ కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఆ విధంగా ఎంపీ ఎలక్షన్లో వాళ్ళు గెలవడం అనేది వాళ్ళకి ప్రధానం. జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉంటే రాష్ట్రాలను తమ కబందాస్తాల్లో పెట్టుకోవడం అనేది చాలా ఈజీ పని. అందువల్ల వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ను గెలవనిస్తారు. కాంగ్రెస్ చాలా బలంగా ఉండి బీజేపీ చాలా బలహీనంగా ఉన్న చోట్ల కాంగ్రెస్ను గెలవనిస్తారు వాళ్ళు. మెజారిటీ రాష్ట్రాల్లో ఆ విధంగా జరగనివ్వరు. ఆ విధంగా ఛత్తీస్గఢే ఉంది ఉదాహరణ. ఛత్తీస్గఢ్లో బీజేపీ గెలుస్తుందని ఎవరు ఊహించలేదు. ఛత్తీస్గఢ్లో మొత్తం ఎగ్జిట్ పోల్స్ కాదు, పోల్స్ మొత్తం కాంగ్రెస్ గెలుస్తుందనే వచ్చింది. కానీ చివరి మూమెంట్లో చూస్తే బంపర్ మెజారిటీతో బీజేపీ గెలిచింది. కారణం ఖచ్చితంగా బీజేపీ ఈ విధంగానే గెలిచిందని కాదు నా ఉద్దేశం. అంటే బీజేపీ కాంగ్రెస్ గెలుస్తుందనే అవకాశాలు ఉన్నా గెలిచే పరిస్థితి లేకుండా చేయగలదు, చేసే పరిస్థితి బీజేపీకి ఉంది ఈ కారణాల వల్ల.
రాహుల్ గాంధీ చెప్పిన కారణాలు కావచ్చు, ముందు నుంచి అనేక రిపోర్ట్లు, అనేక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు చెప్తున్న కారణాలు కావచ్చు, ఈవీఎంలే కావచ్చు, ఓట్లు ఎక్కువ ఓట్లను పోలింగ్ ఈసీ ప్రధానంగా ఈసీఏ కారణం కావచ్చు, ఈసీ బీజేపీతో ఉండడమే కారణం కావచ్చు, ఈ కారణాలు రీత్యా. కాబట్టి మొత్తం అన్ని రాష్ట్రాల్లో బీజేపీనే గెలిస్తే అనుమానాలు వస్తాయి కాబట్టి బీజేపీ ఈ విధంగా చేస్తుండొచ్చు అనేది ఒక ఆరోపణ. అది కూడా కారణం కావచ్చు. ఓకే, అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగిన మన ఏపీ ఎలక్షన్స్ తీసుకుంటే వై నాట్ 175 అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అనుకుంది. ఆ మూమెంట్లో ఒకటి కాదు, దగ్గర ఒక 8 సర్వేలు చూసుకుంటే కేవలం 2 సర్వేలు టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది. మిగతా 6 సర్వేలు ఈసారి కూడా పక్కా వస్తుంది అని చెప్పి అన్నారు. అలాంటి 11కే పరిమితం అయ్యారు. కానీ ఓటు శాతం చూసుకుంటే మాత్రం చాలా తక్కువనే ఉంది. అట్ ది సేమ్ టైం అదే సమయంలో పవన్ కళ్యాణ్ బీజేపీ పాట అందుకోవడం, పవన్ కళ్యాణ్ బీజేపీకి టీడీపీకి మధ్య ఒక లైన్, ఒక మధ్యలో మీడియేటింగ్ ఒకటి చేసి తీసుకురావడం, అండ్ పవన్ కళ్యాణ్ 21 సీట్లు గెలవడం, వీటి వెనుక కూడా ఇదే ఈ సిచ్యువేషన్ ఉండే అవకాశం. ఏపీకి సంబంధించి ఇప్పుడు కాదు, ఎలక్షన్ అయిన వెంటనే కూడా ఈ విధమైన చర్చ జరిగింది. ఏపీకి సంబంధించి ఏపీలో చాలా తక్కువ మెజారిటీతో అయినా మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ వస్తాడు అనేది ఒక చర్చ జరిగింది. వచ్చే అవకాశం ఉండేది, రాకపోవడానికి కారణం ఈసీఏ, ఎలక్షన్ కమిషనే. దానికి ఈ స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్, అనేక రాష్ట్రాలకు సంబంధించిన రిపోర్ట్లు, ఏపీ రిపోర్ట్ కూడా ఉంది. పోలైన ఓట్ల కంటే లెక్కబెట్టిన ఓట్లు చాలా ఎక్కువ అని రిపోర్ట్లు ఉన్నా ఎవరేం చేసి ఈసీ ఏమైనా పట్టించుకుందా, కోర్టులు ఏమైనా పట్టించుకున్నా? ఎవరు పట్టించుకోలే. కారణం అది కూడా ఉండొచ్చు. అంటే జగన్ ఓటమి కాదు, ఒకటే కారణమా? కాకపోవచ్చు, కావచ్చు, అది స్పష్టంగా చెప్పలేం మనం. కానీ అవకతవకలు జరిగాయి అనేది మాత్రం 100% నిజం. ఏపీ ఎలక్షన్స్లో అవకతవకలు జరిగాయని రిపోర్ట్లను బట్టి కనబడుతుంది. ఒక్కొక్క నియోజకవర్గం చెప్పింది, ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలైనాయి లెక్క పెట్టింది అంత. ఒక్కొక్క నియోజకవర్గంలో చూస్తే చాలా ఎక్కువ ఓట్లు లెక్క పెట్టారు పోలైన ఓట్ల కంటే. ఇది కూడా కారణం కావచ్చు. అంటే పైకే డెమోక్రసీ కనిపిస్తుంది కానీ తెలియకుండా మన నియంత పాలనలోకి వచ్చేసామంటారా? అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యమే ఈరోజు కాదు, నెహ్రూ ఉన్నప్పటి నుంచే ప్రజాస్వామ్యం అనేది ఒక బోగస్ జోక్. ఇది బోగస్. మనల్ని నమ్మించడానికి ప్రజాస్వామ్యం ముసుగేసుకున్నారు. ఆ ముసుగు క్రమక్రమంగా తొలగించారు. ఇప్పుడు ముసుగు ఉన్నది మొన్నటిదాకా. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అంటేనే ప్రజాస్వామ్యం లేనట్టు, ఎమర్జెన్సీ పెట్టింది అంటేనే అర్థం ఆ రోజే ప్రజాస్వామ్యం లేనట్టు. తర్వాత మళ్ళీ జనతా పార్టీ వచ్చి కొద్ది ప్రజాస్వామ్యం ముసుగుతో నడిచింది. బీజేపీ వచ్చిన తర్వాత ఆ ముసుగుతో చాలా స్పష్టంగా బీజేపీ చెప్తుంది, హిందుత్వ రాజ్యమే కావాలి. దానికి బయటికి ఎన్ని చెప్పినా తనకు హిందుత్వ రాజ్యమే కావాలి. ఆర్ఎస్ఎస్ తన జీవితంలో ఎన్నడూ 3 రంగుల జెండా ఎగరేయలేదు తన ఆఫీసు మీద. రాజ్యాంగాన్ని దాన్ని ఒప్పుకోలేదు ఆర్ఎస్ఎస్. ఆ ఆర్ఎస్ఎస్లో భాగమైన బీజేపీ ఎందుకు చేస్తుంది? ఆర్ఎస్ఎస్ నడిపించినట్టు నడిచే ఆర్ఎస్ఎస్ సభ్యులు కదా వీళ్ళందరూ, మోడీతో సహా ప్రతి ఒక్కరు ఆర్ఎస్ఎస్ సభ్యులు. వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని గౌరవించరు, మన త్రివర్ణ పతాకాన్ని వాళ్ళు గౌరవించరు, ఎన్నడూ గౌరవించలేదు, ఇప్పుడు గౌరవించాలనే కోరిక వాళ్ళకు లేదు. వాళ్ళు హిందూ రాష్ట్రాన్ని, హిందూ రాజ్యాన్ని స్థాపించదలుచుకున్నారు. రాజ్యాంగం బదులు మనువాదాన్ని రాజ్యాంగంగా అమలు పరచదలుచుకున్నారు. మళ్ళీ పాత భారతదేశం, అప్పుడు భారతదేశం అని అందామా లేదా అది కూడా డౌటే. ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాకముందు భారతదేశం అనేది ఇప్పుడు ఉన్నది లేదు. అనేక రాజ్యాలు ఉన్నాయి కాబట్టి భారతదేశమే లేదు. పాత హిందుత్వం ఎట్లయితే నడిచిందో అట్లా నడిపిద్దామని కోరుకుంది తప్ప ప్రజాస్వామ్యం ఉంది అనుకోవడం భ్రమ. ఆ భ్రమ లేకపోతే మనం ఇట్లుండము. భ్రమలు ఉన్నాయి కాబట్టి మనం ఈ పార్టీ ఇంత మాట్లాడుకుంటున్నాం. భ్రమలు వదిలేసినాయి అనుకో అరాచకం తప్ప ఇంకోటి ఉండదు. ప్రభుత్వం తిరుగుబాటు చాలా తీవ్రంగా జరుగుతుంది. ఆ భ్రమల్లో మనం ఉంచడమే. ఈ వ్యవస్థలన్నీ అద్భుతంగా నడుస్తున్నాయని చూపించి మనం ఉంచుతారు. న్యాయ వ్యవస్థ ఉంది, మనకి ఏమైనా కష్టాలు వస్తే పోలీసులు ఉన్నారు, ఇవో ఎన్నికలను ఎంత అద్భుతంగా జరుగుతాయి, ఇవన్నీ చెప్తే తప్ప, ఇవన్నీ బుర్రల్లో నింపితేనే నిజమే మనకు ప్రజాస్వామ్యం ఉందని మనం భ్రమించి నిజమే కాబోలు అని మనం ఓట్లేసి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అదొక తంతు 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లేస్తాం, తంతు పూర్తి చేస్తాం. చివరిగా ఒక 2 ప్రశ్నలు అడగాలి సార్, మళ్ళీ ఇంతలా చెప్పారు కాబట్టి. అబ్కీ బార్ 400 పార్ అని చెప్పన్న మోదీ తనను తాను ఒక జోకర్గా ప్రొట్రేట్ చేసుకుంటారా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి. అబ్కీ బార్ 400 పార్ అని చెప్పన్న వ్యక్తి 285కి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ కరెక్ట్, 285 వరకే పరిమితమైంది. కనీసం 300 కూడా దాటలేదు. ఒకవేళ అంతలా పవర్ఫుల్గా, అంతలా ఒక అథారిటీ ఉన్న వ్యక్తి అయితే ఆ అబ్కీ బార్ 400 పార్ అయి ఉండాలి కదా, ఎందుకు అవ్వలేదు అంటారు? అది కూడా ఒక ప్రజల్లో చాలా వ్యతిరేకత అయితే ఉంది, బీజేపీ పట్ల చాలా వ్యతిరేకత ఉంది.
ఎన్నికల కమిషన్ లేకపోతే బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఓకే. మొన్నటి ఎన్నికల్లో ఎలక్షన్ కమిషనే గెలిపించింది బీజేపీని, తనే అధికారంలోకి తీసుకొచ్చింది. కాబట్టి బీజేపీకి ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత రావడానికి దాని హిందుత్వ భావజాలం కారణం కాదు. తన హిందుత్వ భావజాలం ద్వారా ప్రజలను వంచిస్తుంది తప్ప దానివల్ల వ్యతిరేకత రాలేదు. ఏ పని చేయట్లేదు, పైగా ప్రజల మీద ట్యాక్సులు పెంచుతుంది. చేస్తాన్న ఏ పని చేయకపోగా ట్యాక్సులు పెంచడం వల్ల ప్రజల్లో బాగా వ్యతిరేకత వస్తుంది. రెండోది, ఏ పనులు చేసిందో అది నోట్ల బందీ, నోట్ల రద్దు కావచ్చు, కరోనా టైంలో అది ప్రవర్తించిన విధానం కావచ్చు, చాలా దుర్మార్గం. కరోనా టైంలో ఎన్ని శవాలు చనిపోరా? వేరే దేశాలు చనిపోలేరా? చనిపోతారు. కానీ మనం దానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన స్పందన ఏంటి? లెక్కలు కూడా లెక్కలు సరిగ్గా లేవు. తన సొంతగా ఆక్సిజన్ ట్యాంకులు తీసుకొని వచ్చిన వాళ్ళని గవర్నమెంట్ ఇవ్వకపోతే సొంత ఖర్చుతో ఆక్సిజన్ ట్యాంకులు తీసుకొచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతుందా? ఉత్తరప్రదేశ్లో జరిగింది. అతను ముస్లిం కాబట్టి డాక్టరు, అతను ఆక్సిజన్ ట్యాంక్ సొంత డబ్బులతో తీసుకొచ్చి పీపుల్ కోసం చేస్తే అరెస్ట్ చేసి తర్వాత కేసు పెట్టి జైల్లో పెట్టింది. వేరే కేసులు పెట్టొచ్చు, కేసు ఇదే కాకపోవచ్చు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించింది. కరోనా కోసం చేసింది ఏందా అంటే పిలిపిస్తాడు, గో కరోనానే పిలిపిస్తాడు. గో కరోనా అని డబ్బులు కొట్టండి. డప్పులు కూడా డోలకులు కొట్టాలి, కంచాలు పట్టుకొని కొట్టాలి. బత్తాయిలందరూ డప్పు కంచాలు పట్టుకొని సాయంత్రం గంట పుట్టేస్తుంటారు. దానివల్ల కరోనా పోతుంది. కరోనాకు భయం, మోడీ అంటే కరోనాకు భయం కాదు కదా. చాలా దారుణమైన పరిస్థితి తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని కథలు చెప్తున్నారు. కానీ మన ఆర్థిక వ్యవస్థ చాలా దిగజారిపోయింది. చాలా అమెరికాకు చాలా గొప్ప ఫ్రెండ్ని, ట్రంప్కి గొప్ప ఫ్రెండ్ అని చెప్తున్న మోడీ ఇవాళ అది విధిస్తున్న ట్యాక్సులు చూస్తుంటే, ఎగుమతుల మీద విధిస్తున్న ట్యాక్సులు చూస్తుంటే దుర్మార్గంగా ఉంది. చాలా వ్యాపారాలు దెబ్బతింటాయి. టెక్స్టైల్ ముఖ్యంగా చాలా టెక్స్టైల్ తింటుంది, ఆభరణాలు తింటుంది, బియ్యం సరఫరా, బియ్యం తింటుంది, చాలా వ్యాపారాలు దెబ్బతింటాయి. ట్రంప్ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు భారతదేశం పట్ల. చాలా ఫ్రెండ్ అని చెప్తున్నది ఎందుకు ప్రవర్తిస్తున్నాడు మరి? మనం తక్కువ రేటుకి రష్యా నుంచి కొనుక్కుంటుంటే అక్కడ కొనొద్దు అని చెప్పాల్సిన హక్కు అమెరికాకి ఎందుకు ఉంటుంది? సరే, ఇది మాత్రం కరెక్టా? తక్కువ రేటుకు కొని భారతదేశానికి ఏమైనా ఉపయోగపడుతుందా? అంతకు ముందు కంటే చాలా తక్కువ రేటుకు కొన్నా మనం అంతకు ముందు కంటే ఎక్కువ రేటు చెల్లిస్తున్నాం. మనం పెట్రోల్ పెంచుకున్నాం. ఎందుకు అట్లా జరుగుతుంది అంటే ఆ లాభాలని అంబానీలకు పోతున్నాయి. అంబానీ కొంటున్నాడు, క్రూడ్ ఆయిల్ని కొంటున్నాడు రష్యా దగ్గర తక్కువ ధరకు అంబానీ కొని, అంబానీ చేసుకున్న ఒప్పందం కాదు, ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా అంబానీ తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ కొంటాడు, ఎక్కువ ధరకు విదేశాలకు అమ్ముతాడు. అంటే రష్యాతో ఒప్పందం ఎవరికి లాభం? భారత ప్రజలకు మాత్రం లాభం లేదు, అంబానీకి లాభం. అమెరికాకి ఏం కోపం మరి? రష్యా లాభం జరుగుతుంది కాబట్టి అది ట్రంప్ కోపం. అంటే ఇక్కడ జీడిపి పెరుగుతుంది, నేను సంతోషపడతా, నా జేబులో వచ్చే 10,000 నా జేబులో అలానే ఉంటుంది, పెరగట్లేదు. మన ఏం పెరగట్లేదు, జీడిపి ఎక్కడ పెరుగుతుంది? పెరగదు. అంబానీకి కదా డబ్బులు పెరిగాయి, వాళ్ళకి పెరుగుతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఏం లాభం? దీనివల్ల ఉపయోగం లేదు. ట్రంప్ చేస్తున్న మూర్ఖత్వం వల్ల కూడా కనీసం దాన్ని ఎదిరించే సాహసం, సత్తా లేదు ఈయనకి, మోడీకి. నేను చాలా స్నేహితుడు నేను చెప్పుకుంటాడు, వెళ్ళి బలవంతంగా చెయ్యి గుంజి మరి సెకండ్ ఇస్తుంటాడు. ఆయన ఇవ్వకపోయినా పట్టించుకోకపోయినా చాలా గొప్పవాడు అని చెప్తుంటారు. ఉపన్యాసాలు ఇవ్వడంలో ఇప్పటివరకు భారతదేశంలో ఉపన్యాసాలు ఇవ్వడంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించాడు మోడీ. అంతకు మించి ఏమీ పర్ఫార్మెన్స్ చూపించలేదు. అందుకే ఒక ప్రెస్ మీట్కి అటెండ్ అవ్వడానికి కూడా భయపడతాడు మోడీ. మీడియా నుంచి వచ్చి ఒక ప్రశ్నను కూడా ఎదుర్కోలేడు. మీడియా నుంచి అసలు ప్రశ్నను ఎదుర్కోలేడు మోడీ. ఒక్క ప్రశ్నను కూడా ఎదుర్కోలేడు కాబట్టి మీడియా సమావేశం పెడతారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ ఎన్ని సమావేశాలు పెట్టాడు. అంటే మన్మోహన్ సింగ్ చాలా గొప్పోడు అనేది నా ఉద్దేశం కాదు, మళ్ళీ చెప్తున్నా. మన్మోహన్ సింగ్ ఇంతకంటే గొప్ప పనులు చేశాడని నేను అనట్లే, ఇంతకంటే దుర్మార్గాలు కూడా చేశాడు మన్మోహన్ సింగ్. కానీ ఆన్సర్ ఇచ్చే శక్తి ఉంది ఆయనకి, ఈయనకి అది కూడా లేదు. ఆన్సర్ ఇచ్చే శక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసే పనులు ఆయనకు అర్థమవుతున్నాయి. 15 లక్షలు మొత్తం బ్లాక్ మనీని తీసుకొచ్చేస్తా, ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో 15 లక్షలు వేసేస్తారు, ఉపన్యాసాలు ఇచ్చాడు కదా. బ్లాక్ మనీ ఏమైంది? నోట్ల రద్దు అయిపోతే, ఒకవైపు నోట్ల రద్దు జరిగితే, రెండో వైపు కశ్మీర్ 360 ఆర్టికల్ 375 రద్దు చేస్తే అక్కడ ఉగ్రవాదం పోతుంది. నోట్ల రద్దు చేస్తే భారతదేశం మొత్తం మీద ఉగ్రవాదం పోతుంది, బ్లాక్ మనీ పోతుంది అని చెప్పాడు కదా. పహల్గాం దాడి ఎట్లా జరిగాయి మరి? 26 మందిని ఎట్లా చంపారు వాళ్ళు?
ఈయన చెప్పిన ప్రకారం చంపొద్దు కదా, అసలు ఉగ్రవాదం ఉండొద్దు కదా. మరి బ్లాక్ మనీ లేదా ఇవాళ? ఉంది. కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉంది. ఏం జరిగినట్టు? ఆయన చెప్పింది ఏది? నోట్ల రద్దు వల్ల ఆయన చెప్పింది ఏది జరగలే. అనేక కష్టాలు పడ్డారు జనం. పేదోళ్ళు రోడ్ల మీద, మిడిల్ క్లాసు పేదవాళ్ళు చాలా కష్టాలు పడ్డారు నోట్ల రద్దు వల్ల. కశ్మీర్ ప్రజలు ఈయన 375 ఆర్టికల్ తీసేయడం వల్ల కూడా కష్టాలు పడుతున్నారు తప్ప భారతదేశానికి దీనివల్ల వచ్చిన ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి ఆయన గొప్పగా చేయగలిగింది, రేపు చేస్తాడని నమ్మకం కూడా నాకైతే లేదు. అయితే చివరిగా ఇప్పుడు కాదు, రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కూడా పేపర్ బ్యాలెట్స్ మీద కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అన్నారు. అప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ మీరు అన్నట్టు ఒకరు తప్పితే. సో ఇప్పుడు ఎవరిని నిందించాలంటారు మీ దృష్టిలో? అధికారంలో ఉన్న వాళ్ళ, అధికారంలో ఉన్న గవర్నమెంట్నా, పార్టీ వలన, లేకపోతే ఈసీనా, లేకపోతే దాంట్లో పనిచేస్తున్న వీళ్ళందరినా, లేకపోతే విపక్షాలనా, లేకపోతే ప్రజలనా? ఎవరు తప్ప ఇది? ప్రజల తప్పైతే ఉండదు 100%. ప్రజలను మభ్యపెట్టి లేదంటే ప్రజలను అబద్ధాలతో మెప్పించి నడిపిస్తున్న ఒక పక్షం కాదు, ఒక అధికార పక్షం, ఒక ప్రతిపక్షం కాదు, రాజకీయ పార్టీలన్నీ వాటిని నడిపిస్తున్న, తమ ప్రయోజనాల కోసం ఈ రాజకీయ పార్టీలన్నింటినీ నడిపిస్తున్న కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి కదా, భారతదేశ కార్పొరేట్ కంపెనీలు, అవి ఈ అన్ని దుర్మార్గాలకి కారణం. పేర్లు సింపుల్గా అదానీ అంబానీ అని చెప్పొచ్చు, కానీ అదానీ అంబానీలే కాదు, దాదాపు 200 కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో. ఇవి ఈ మొత్తం వ్యవస్థ, ఈ దుర్మార్గాలన్నిటికీ కారణం. వాటి ప్రయోజనాల కోసం, వాటి ప్రయోజనాలు ఎవరు కాపాడుతారు? ఒకప్పుడు కాంగ్రెస్ కాపాడింది, ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ కాపాడుతుంది. వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళను కాపాడుకోవడం కోసం కార్పొరేట్ కంపెనీలు చేస్తున్న దుర్మార్గాలు, మళ్ళీ వాటిని అధికారంలోకి తేవడం కోసం ఈ మొత్తం వ్యవస్థలను సర్వనాశనం చేసిన బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తాము అధికారంలోకి రావడం కోసం వ్యవస్థలను సర్వనాశనం చేసిన వాళ్ళు, వీటన్నిటికీ మూలమైన కార్పొరేట్ కంపెనీలు అసలైన ఈ దేశానికి అసలైన నేరస్తులు. వాళ్ళు మూలం ఈ భారతదేశం సర్వనాశనం అవుతుండడానికి కార్పొరేట్ కంపెనీలు, వాళ్ళని నడిపిస్తున్న రాజకీయ పార్టీలే మూలం. ఏ ఒక్క పార్టీ కాదు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి పెద్ద కార్పొరేట్ కంపెనీలు అన్నీ మూలమే. ప్రజలు అమాయకంగా ప్రతిసారి 5 ఏళ్లకోసారి ఓట్లేయడము, ఇప్పుడు 10 రూపాయలో 100, ఇప్పుడు 1000, 5000 తీసుకోవడము, ఓట్లేయడము, మళ్ళీ ఏదో జరుగుతుందని రామరాజ్యం వస్తుందని ఊహిస్తుంటారు. ఏ రాజ్యము రాదు. మళ్ళీ ఆ పేదరికం 5 ఏళ్ల దాకా ఉంటుంది. 5 ఏళ్లకు మళ్ళీ ఇదే పరిస్థితి, ఇంతకుమించి ఏ మార్గం లేదు. 2 రోజుల తర్వాత ఏదో ఒక ఇష్యూ అయితే డైవర్ట్ అయిపోతారు సార్, అంతే. ఖచ్చితంగా డైవర్ట్ అవుతారు. అలవాటైపోయింది. మీడియా చాలా ఈజీగా మన మైండ్ సెట్లను మార్చడానికి మొత్తం ప్రపంచ మీడియాని, అసలు ఈ మీడియా లేకముందు హిట్లరే నిరూపించాడు గోబెల్స్ ద్వారా. గోబెల్స్ ఒక అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేసి నిజమని నమ్మించవచ్చు అని గోబెల్స్ చెప్పింది, హిట్లర్ శిష్యుడు. ఇప్పుడు అదే చేస్తున్నారు, మీడియా ద్వారా అదే చేస్తున్నారు. మీడియా ఉన్నదే అందుకోసం, వార్తలు నిజాలు చెప్పడానికి కాదు. మీడియా తమను పోషించే క్యాపిటలిస్టుల, తమను పోషించే రాజకీయ నాయకుల అబద్ధాలన్నిటిని నిజాలుగా నమ్మించడం కోసం చేసే ప్రయత్నమే మీడియా చేస్తున్న పని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట అండి సంగతి. మొత్తానికైతే మరి ఫేక్ ఓట్స్ గురించి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, అండ్ దాన్ని ఛేదించడం అంత ఈజీగా కాదనేది రానున్న రోజుల్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవర్ కృష్ణ, సైనింగ్ ఆఫ్.